పేరు పాతూరు రాధికండి, మందడం నుంచి వచ్చానండి. జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా రైతులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. గత ప్రభుత్వానికి మేము 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చినప్పుడు మీరు కూడా సహకరించారండి. మా సహకారాన్ని, నిరపక్షమైన ప్రతిపక్షాల సహకారాన్ని ఈ ప్రభుత్వం అది మీ గ్రహచారం అని చెప్పి మమ్మల్ని ఏలం చేసి ఈ రోజు రోడ్డుకి ఇచ్చిందండి ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర ఏంటంటే, ఈరోజు ఎలక్షన్స్ కు ముందు 3 సంవత్సరాల క్రితం నుంచి విజయసాయి రెడ్డిని వైజాగ్ లో ఎందుకు పెట్టాడండి? ఇది 5 కోట్ల ప్రజలను గమనించాలి. ఇది ప్రభుత్వం యొక్క కుట్ర. అసలు విజయసాయి రెడ్డికి వైజాగ్ కి సంబంధం ఏంటి? విజయసాయి రెడ్డి ఏమన్నా ఒక ఎంపీనా? విజయసాయి రెడ్డి ఏమన్నా ఒక మంత్రి? అక్కడ భూ కబ్జా చేసుకోవడానికి, తన భూముల్ని రేట్లు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర అది. ఇక్కడ అమరావతిలో కబ్జా చేయడానికి ఏ భూములు లేవని, ఇక్కడ తినటానికి రాబందుల పందికొక్కుల్లా తినటానికి ఏమీ లేదు అని చెప్పి అక్కడ ఒక డ్రామా ఆడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏమీ తినడానికి లేదు అని చెప్పి అమరావతి మీద ఒక డ్రామా ఆడి ఈరోజు ఈ 29,000 మంది రైతుల్ని బజార్కి ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలోనే సోనియా గాంధీ తోటి తగు పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి అనేది డైరెక్ట్ గా అడగలేక ఓదాపేటకు పర్మిషన్ ఇవ్వలేదని సోనియా గాంధీ బయటకు వచ్చి వైసీపీ పార్టీ అని పెట్టి ఓదాపేట చేసి డ్రామాలు ఆడి అదే డ్రామాని అమరావతిలో కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మేము చెప్తున్నామండి ఒకటే, 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమినిచ్చి మాకు పంచపక్ష పరిమాణాలతోటి విస్తరేసి వడ్డించి మమ్మల్ని తినమని చెప్తే మేము చేతులు కడుక్కొని వచ్చి తినేటప్పుడు ఈ విస్తరాకులు లాగేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది 29,000 మంది రైతుల ఉసురు నోటి నుంచి వచ్చింది కాదు, ఇది కడుపులో నుంచి వచ్చినటువంటి ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తగులుతుంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు భగవంతుడు ఉన్నాడు అని. భగవంతుడు నీకే కాదు, ప్రతి మనిషికి భగవంతుడు ఒకటే. నీ భగవంతుడి దృష్టిలో ప్రజలందరూ ఒకటే. నీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం కాదు. ఇవాళ నువ్వు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చావు కాబట్టి 29,000 మంది రైతులు ఉసురు కడుపులో నుంచి వచ్చింది, తప్పక నీకు తగులుతుంది మా ఉసురంతా. నువ్వు బెట్టబట్టిపోతావు, నీకు రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇవాళ మాకు ఫస్ట్ నుంచి కూడా ఉద్యమానికి, పోరాటానికి, మా కష్టాల్లో పాలు పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి. మాకు కేసుల్లో మరి మా అమరావతి తరపున పిటిషన్ వేయటం కూడా జరిగిందండి హైకోర్టులో. మేమందరం చాలా సంతోషించామండి. 29,000 మంది రైతులు కూడా మనకి కొండంత బలము పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మేము సంతోషపడ్డామండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో చేయూతనిస్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి భయపడేది మీకొక్కలకే. జగన్మోహన్ రెడ్డిని కదిలించే శక్తి మీకొక్కలకే ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని చెప్పే దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్న వ్యక్తి మీరే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అమరావతిని ఏకైక రాజధానిగా చెప్పి కేంద్రం దగ్గర కూడా చెప్పేటటువంటి శక్తి మీకే ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నామండి. ఈ రోజు మేము ఒకటే అంటున్నామండి, ఈ రోజు యువత అంతా కూడా మీ తరపున ఉంది. మీరు యువతకు పిలుపునిస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమం గనక యువతతోటి ఎలా సాధించారో తెలంగాణని, ఈ రోజు కూడా అమరావతి ఉద్యమాన్ని మీరు యువతకు పిలుపునిచ్చి ఇవాళ అమరావతి ఉద్యమానికి మీరు నాయకత్వం వహించి రథసారిదిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఈరోజు మా అందరి తరఫున మీరు పోరాడి మీ వెనక మేము ఉంటామండి. మీరు రథసారిదిగా మీరు నాయకత్వం వహించండి. మా రైతులందరం కూడా మీ తరఫు నుండి మీ వెనకమాలే ఉంటామని చెప్పి మేమందరం తెలియజేస్తున్నామండి. ఈరోజు మీరు కూడా మీకు అవకాశం వచ్చిన చోటల్లా శిబిరాలు పెట్టి ఉద్యమాలు నడిపించండి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగే వరకు కూడా మీ గళాన్ని ఇంకా ఇంకా బలంగా వినిపించాలని చెప్పి మేమందరం తెలియజేస్తున్నామండి. మీకు కూడా మా అందరి తరఫున ఇంతవరకు పోరాడినందుకు ఇంకా ముందు ముందు కూడా పోరాడతారని నమ్మకంగా మేము మీ దగ్గరకు వచ్చామండి ఎంతో ఆశతోటి. జై అమరావతి.